At least in the last 5 years that I've known you and spoken to you, you have always mentioned about how people have been very upfront with you with the choices of films that you've made and stuff. Would you want to talk about those? Yeah, you mean to say general public? Yeah. I remember there was one incident where this older couple pulled you off from a shoot and talked about why you did a certain film. So would you want to talk? అంటే నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ ఇప్పుడు నార్మల్గా నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు షూటింగ్ జరుగుతుందని ఎవరో చెప్పారు ఇంటి దగ్గర. సో ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరు జనంలో పాటు నేను కూడా నుంచొని ఉన్నాను. నా ముందు ఒక స్టార్ ఎవరో యాక్టింగ్లో ఉన్నారు, ఆయన్ని కూర్చోబెట్టారు. ఈ క్రౌడ్ని ఎవరు ఆపట్లేదు. ఓకే, మామూలుగా వెళ్ళిపోవచ్చుగా స్టార్ దగ్గరికి, ఎవరు వెళ్ళట్లేదు. అందరూ ఒక లైన్లో నిలబడి ఉన్నారు, దూరం నుంచి చూస్తున్నారు. అంటే యాక్టర్ అంటే మనం దూరం నుంచి చూడాలి అంతే. సో తెలియకుండానే ఒక లేయర్ ఉంది ఒక యాక్టర్స్కి, జనరల్ పబ్లిక్. నేను కూడా ఆ బ్యాగ్ వేసుకొని నేను కూడా ఆ దూరం నుంచి క్రౌడ్లో నుంచి నేను చూసి వెళ్ళిపోయాను. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నేను అదే చూసేవాడిని. ఎక్కడైనా బయట షూటింగ్ అయినా సరే మామూలుగానే మనం వెళ్ళలేము అన్న ఫీలింగ్, మనం వెళ్ళి అతనితో మాట్లాడలేము అన్న ఫీలింగ్. విచిత్రంగా పర్టికులర్గా నా షూటింగ్ ఎక్కడ జరుగుతున్నా, ఏ ఊర్లో జరుగుతున్నా, అందరూ డైరెక్ట్గా వచ్చేసి నా చేయి పట్టేసుకొని నాన్న సినిమా అది అని మాట్లాడే. అండ్ ఎవరో యంగ్స్టర్స్ వాళ్ళు కాదు, లేడీసు, పెద్దోళ్ళు, ఇంట్లో ముసలోళ్ళు వచ్చి నాని అది మొన్న సినిమా అలాంటి సినిమాలు చేయకుండా అది బాగా సీరియస్గా అనిపించింది, నువ్వు మళ్ళీ అంటే మన ఇంట్లో మనోడితోనో తమ్ముడితోనో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేసేవాళ్ళు. సో మేము ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే సడన్ ఆ ఇల్లు షూట్కి రెంట్కి తీసుకున్నాం. అండ్ బయటంతా బాగా బయట బోల్డ్ పబ్లిక్ ఉన్నారు. ఆ ఇంటి ఆవిడ పనిలో ఉంది. సడన్గా ఒకరోజు ఇలా షూట్ చేస్తున్నా, నేను షార్ట్ అయిపోయింది. ఆవిడ నా చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయింది ఎక్కడికి, వంటగది దగ్గర. వంటగదిలో చిన్న పేటేసి కూర్చొని కోసం ఇడ్లీలు చేశారని చెప్పి తీసి ఆవిడ పెట్టింది చట్నీ. ఫెల్ట్ సో గుడ్. అంటే నన్ను ఒక యాక్టర్లా చూడట్లేదు, ఒక ఫ్యామిలీ మెంబర్లా చూస్తున్నారు. సో అంతకు మించిన అవార్డు ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. అంటే ఏదైనా సరే సినిమాకి మారిపోద్ది. నిన్ను ఫ్యామిలీలాగా చూస్తున్నారంటే దాంతో పెరిగే రెస్పాన్సిబిలిటీ బోల్డ్ అంత ఉంటుంది. మనం చేసే సినిమాలు కొంచెం ఇంకెక్కువ జాగ్రత్తగా చేయాలనిపిస్తుంది. బట్ ఇది మాత్రం ఎప్పటికీ మిస్ అవ్వకూడదు, ఎప్పుడు కోల్పోకూడదు అన్నది ఒక భయం కూడా క్రియేట్ అవుతుంది. ఇంతగా ఓన్ చేసుకుంటున్నారే, మనం ఏం చేసాం, నేను చేసింది ఏం లేదు, మనం ఏదో సినిమాలు చేసుకుంటూ వచ్చాం. అదృష్టం ఏంటంటే కనెక్ట్ అయిపోయారు. సో దీన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలా అనిపిస్తుంది. నా సినిమాలు అన్నీ చూస్తారు ఫస్ట్ టైం మార్నింగ్ షో, చూసి మెసేజ్ పెడతారు, నాకు నచ్చింది, నచ్చలేదు, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని పెట్టేస్తారు. ఇప్పుడు నువ్వు కొన్నాటికి నువ్వు చాలా బాగా చేసావు, బట్ ఫిలిం నా టైప్ కాదు అని పెట్టేస్తారు. సో నాకు నిజంగా ఆయన జడ్జ్మెంట్ అంటే చాలా నమ్మకం. అండ్ రామగారు వీళ్ళందరూ అయితే కంప్లీట్గా ఫోన్ చేసేసి వెదర్ బాగా పొగిడేయటం లేదంటే తిట్టేయటం రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అసలు అది ఎందుకు చేసావు సినిమాను, లేదంటే అసలు ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉందో అని.